Wonderful evening, everyone. Hi, madam. Good evening, madam. Yeah, very good evening. How are Good you all? evening. Good evening, madam. Very good evening, అందరికి బాగున్నారు అందరూ? Super. Super, very good. Okay, hearty welcome to today's session. And today's session will be a wonderful, gift for all of you, including me. Okay. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు ముఖ్యమైన విషయం మాట్లాడే ముందు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకసారి డిస్కస్ చేసుకుందాం అందరం. అదేంటంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ 21 days ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ జరుగుతూ ఉంది. 17 days కంప్లీట్ అయిపోయి 18th day is running now. So first of all, I would like to listen from those participants the మైండ్ యాక్సిలరేటర్ లో జాయిన్ అయ్యి 17 days ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది, అదొకసారి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఎవరు షేర్ చేస్తారు ఫస్ట్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. అప్పుడు నాకు ప్రతిదీ భయంగా ఉండేది మ్యామ్ మాట్లాడటానికి. మాట్లాడేసి ఆలోచించేదాన్ని. ఇప్పుడు మాట్లాడటం ఆపేసి ఆలోచించి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఎస్, నేను జాయిన్ అయిందే దానికోసమే మ్యామ్. ఓకే, సెక్షన్ జాయిన్ అయింది. నేను మాట్లాడే విధానం కరెక్ట్ గా వేలో వెళ్ళాలి అని నేను మీ ద్వారా నేను అది నేర్చుకోగలిగాను. ఓకే, సో మెయిన్ మీ మోటో ఏదైతే ఉండేదో అది సాధించడం జరిగింది కదా? ఎస్. సో కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు ఏ ఉద్దేశంతో అయితే జాయిన్ అయ్యారో అది ఆల్రెడీ మీరు అచీవ్ చేశాననే చెప్తున్నారు. ఇంకా ఫర్దర్ మీరు బెటర్ గా తయారవుతారు ఇంకా మిగిలిన రోజుల్లో. ఓకే, యా. అండ్ లక్ష్మి గారు మన అందరికి కూడాను అన్ని విధాలుగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆవిడ ఏజ్ ఇప్పుడు 53 years. ఓకే, తను గత 30 సంవత్సరాలుగా టీచర్ గా వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి తనకి ఏం ఉండదంట టీచర్ అవ్వాలని. సో అది ఆల్రెడీ అచీవ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇంకో గోల్ కూడా పెట్టుకున్నారు ఆవిడ. ఓకే, సో ఆ గోల్ ని అచీవ్ చేయడానికి ఆ దిశగా కూడా ఆవిడ పయనిస్తున్నారు. సో అది కూడా ఖచ్చితంగా ఆవిడ సాధిస్తారు. తర్వాత ఆవిడ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి లైఫ్ లో ఒక గట్టి పట్టుదలతో ఈ 21 days జాయిన్ అవడం జరిగింది. సో ఆవిడ ఏ ఉద్దేశంతో అయితే జాయిన్ అయ్యారో అది ఆల్రెడీ నేను అచీవ్ చేశాను మేడం అని చెప్తున్నారు కదా మీ అందరితో. అది అంటే మనం ఎప్పుడైనా ఏదైనా మన జీవితంలో మార్చుకోవాలి అనుకున్నప్పుడు అది ఎలా మార్చుకోవాలి, ఏంటి, ఎవరు మనకి కరెక్ట్ గా గైడ్ చేయగలరు ఈ విషయంలో అన్నది కానీ సరైన అవగాహన మనకు వచ్చేస్తే సగం మనం అచీవ్ చేసినట్టే. ఓకే, అలాగే మెంటర్ తాలూకా గైడెన్స్ లో చెప్పినవి కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది కంటిన్యూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఎటువంటి లైఫ్ అయితే కోరుకుంటున్నామో అటువంటి లైఫ్ నే పొందుతాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే లక్ష్మి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా నన్ను రీచ్ అయినందుకు. అలాగే మీ ఫ్యూచర్ గోల్ కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ గా సాధించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. తీసుకొస్తున్నారు మేడం. ఏంటమ్మా? ఆ ఊహలోకి పంపించి తీసుకొస్తున్నారు. అదేనమ్మా, అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక్కలం అనుకొని ఊరుకుండిపోతే అది మేబీ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ వన్స్ మీరు షేర్ చేసిన తర్వాత అదేంటవుతుందంటే మీ దగ్గరికి మళ్ళీ అది ఏదో ఒక ఫామ్ లో గుర్తు చేయడం అవుతూనే ఉంటది. నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను, అమ్మా ఎంతవరకు వచ్చింది పని అని. అదొక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే బ్యాక్ స్టెప్ వేయకుండా ఎస్ నేను ఇది అనుకున్నా కదా అది చెయ్యాలి అని. యా, సో ఇలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వడానికే మన స్నేహ ఫ్యామిలీ. ఓకే, ఎందుకంటే మనం ఒక్కొక్కరు ఏదో అనుకొని కొద్ది రోజులు ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా ఉందాం అనుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాక్ లైఫ్కి వెళ్ళిపోకుండా అందరం ఇలా ఒక దగ్గరికి కనెక్ట్ అయ్యి మన జీవితానికి వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఏవే అవసరం అన్ని మాట్లాడుకుంటూ మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడమే మన మోటో. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ
మాట్లాడినా గానీ మన రూల్స్ లో కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఎస్, ఇది మాట్లాడకూడదు. ఎస్, ఇంతే, ఇంతవరకు ఫుల్ స్టాప్. వెరీ గుడ్. సో మనం మాట్లాడుతున్న విషయాలన్నీ ఆ 21 days ప్రోగ్రామ్ సంబంధించి మీరు చక్కగా మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే మీరు మంచి రిజల్ట్స్ కూడా పొందుతున్నారు. సో ఇలాగే ముందుకు కూడా కొనసాగాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఓకే ఓకే, ఇంకెవరు షేర్ చేస్తారమ్మా ఇప్పుడు? గుడ్ ఈవినింగ్ మేడం. యా, వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. మేడం, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది మేడం. క్లాస్ జాయిన్ అయ్యాక చాలా బాగా అనిపిస్తుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ప్రయత్నం వరకు మనం చేస్తే మనం రీచ్ అవ్వగలుగుతాం. ప్రతి పనిలోనూ మన ప్రయత్నం 100% గా ఉండాలి. మన వంతుగా మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. వాళ్ళు అదన్నారు ఇదన్నారు అని వదిలేసి మనదేందో మనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మన హెల్త్, మన ఇల్లు చక్కబెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎస్, వెరీ గుడ్. అంటే ఏది సాధించాలన్నా కూడా ముందు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నించకుండా కేవలం ఊహల్లో ఉంటే ఏమీ అవ్వదు. అది ప్రాక్టికల్ గా స్టార్ట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏది అవసరమో అది యాడ్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం జీవితంలో, ఎవరైనా కూడా. ఎస్. సో అవుతుంది మేడం. ఇప్పుడు కొంచెం మంచిగా తొందరగా అయిపోతున్నాయి. వర్క్ అంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. టైం కి స్కూల్లో ఉంటున్నా, టైం కి వస్తున్నా, టైం కి అయిపోతున్నాయి. ఎస్, అంటే ఎక్కువ పనులు చేసినా కూడా ప్రెషర్ అనిపించట్లేదు కదా. ఈజీగా అవుతుంది, ఈజీగా ఉంది. ఎస్, విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే మనం పనులన్నీ కూడా చేయగలుగుతాం. అలాగే క్వాలిటీగా చేయగలుగుతాం ముందుకన్నా కూడా. ఎందుకంటే మనకి మెంటల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. 21 days లో మనం ఏమైతే అన్ని నేర్చుకుంటున్నామో ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటవుద్దంటే మన మైండ్ ని మనం అలా ట్యూన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతిరోజు చేస్తూ ఉంటే దాన్ని బట్టే మన తాలూకా ఆలోచనలు, మాటలు, పనులు అన్ని చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటవుద్దంటే ముందు చేసిన పనులు చాలా ఉంటాయి, ఇప్పుడు కూడా సేమ్ చేస్తూ ఉన్నా మనకి ఎటువంటి ప్రెషర్ ఉండదు. అన్ని కూడా హ్యాపీగా చేయగలుగుతాం. ఇంకా బోల్డ్ టైం ఉంటది మన దగ్గర, ఇంకేమైనా చెయ్యొచ్చు. ఇంకేమైనా ట్రై చేసుకోవచ్చు. ఎస్ ఎస్, వెరీ గుడ్. మనది మన బాధ్యత. బాధ్యతగా చేయడం వస్తుంది. వెరీ గుడ్. మరి మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ 21 days జాయిన్ అయ్యారో అది సాధించడం అవుతుందా? సో ఇంకా మీరు బెటర్ గా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. స్నేహ అండర్లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం. మన జీవితానికి అవసరమైన ఎంతో వాల్యూని యాడ్ చేసుకుంటూనే ఉన్నాం. సో ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరికి కూడాను ఆ భగవంతుడు అందించిన అద్భుతమైన గిఫ్ట్ ఇది. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ తాలూకు పవర్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అది మనలోనే దాగి ఉంది. అదొక నిగూఢమైన శక్తి. ఆ శక్తి ఏంటో మనకు కానీ కరెక్ట్ గా తెలిస్తే, దాన్ని సరైన విధంగా మనం వ్యవహరిస్తే మన జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు అన్నమాట. మన జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. యా, యువర్ సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్స్ 95% ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, మన జీవితం ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా 95% ఏంటి డిసైడ్ చేస్తుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండే. అంటే ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ లో సబ్ కాన్షియస్ మైండ్ తాలూకు రోల్ చూసారా? ఓకే, వాట్ ఈస్ సబ్ కాన్షియస్ మైండ్? అయితే ఇప్పుడు 95% మన జీవితంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అనుకున్నాం కదా సబ్ కాన్షియస్ మైండ్. అసలు ఏంటిది? అది మనకు తెలియాలి కదా. ఫస్ట్ అది చూద్దాం. మనం జనరల్ గా ఏవైతే ఆలోచిస్తూ ఉంటామో, చేస్తూ ఉంటామో, ఓకే, ఇన్ఫర్మేషన్ ఏదైతే మనలోకి యాడ్ అవుతూ ఉంటుందో,
అవన్నీ ఎటువంటి ప్రభావం మన మీద చూపిస్తాయంటే, మనం చిన్నప్పటి నుంచి అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి బయట ఈ భూమి మీద జన్మించినప్పుడు, జన్మించిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం విన్నివి, చూసినవి, ఆలోచించినవి, అలాగే ఏ సినిమాలో ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళినవి, ఆ వెళ్ళేటప్పుడు అక్కడ దృశ్యాలు, సౌండ్స్, ఇవన్నీ మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం అనుకోవాల్సిన అవసరం లేదు, నేను గుర్తుంచుకోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా అన్ని రికార్డ్ అయిపోతుంటుంది. ఓకే, చాలా మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదైతే చేరిందో దాన్ని బట్టే, దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టే మన కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటది. మన కాన్షియస్ మైండ్ అంటే ప్రతిరోజు మనం మన నిత్య కర్మలు చేయడానికి ఏదైతే యూజ్ చేస్తున్నామో అది. అంటే దానికోసం మనం పెద్దగా ఏం శ్రమ పడక్కర్లేదు కాన్షియస్ మైండ్ కోసం ట్యూన్ చేసుకోవడానికి, లేకపోతే దాన్ని ప్రోగ్రామ్ చేయడానికి. అది ఆటోమేటిక్ పని చేస్తూ ఉంటుంది. కానీ అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్షియస్ మైండ్ కి చేరి కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. ప్రతిదీ రికార్డ్ చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. తనకి ఇది రికార్డ్ చేసుకోవాలి, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడుది, అదేమీ ఉండదు. మనం ఏమైనా వింటున్నామా రికార్డ్ అయిపోతాయి, ఏమైనా చూస్తున్నామా రికార్డ్ అయిపోతాయి, ఏమైనా చదువుతున్నామా రికార్డ్ అయిపోతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, తర్వాత ఆల్వేజ్ అలర్ట్ అండ్ అవేక్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. ఓకే, 24 hours 24/7 అంటాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అది వర్క్ చేస్తూనే ఉంటది. ఓకే, అలాగే ఇట్ కంట్రోల్స్ 95% ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. మన జీవితాలని 95% కంట్రోల్ చేస్తుంది ఏంటి అంటే మన సబ్ కాన్షియస్ మైండే. ఓకే, అలాగే ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ హ్యాబిచుయేషన్. మనం ప్రతిరోజు ఎటువంటి విషయాల మీద దృష్టి పెడుతున్నాం, మన హ్యాబిట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీటి మీద ఇది ఎప్పుడు కూడా డెవలప్ అవుతూ ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అలాగే ఇట్ స్పీక్స్ టు యూ ఇన్ డ్రీమ్స్. మన కళల్లో మనతో మాట్లాడుతుంటది కూడా సబ్ కాన్షియస్ మైండ్. అంటే డిఫరెంట్ డ్రీమ్స్ ద్వారా, ఓకే, కళల రూపంలో మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని చూపిస్తూ ఉంటుంటది. అయితే వాటిని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుంటే, వాటిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మ్యాజిక్స్ జరుగుతాయి మన లైఫ్ లో. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ నో వెర్బల్ లాంగ్వేజ్. సబ్ కాన్షియస్ మైండ్ కి పర్టికులర్ లాంగ్వేజ్ అలాగేం ఉండదు. ఇంగ్లీషా, తెలుగా, లేదా కన్నడ, ఒడియా, ఇదేమి అలాగే పర్టికులర్ లాంగ్వేజ్ దానికి ఏమి ఉండదు. ఓకే, కేవలం అదేంటంటే థాట్ ప్రాసెస్. ఓకే, అండ్ ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ లిటరలీ. ప్రతి విషయాన్ని కూడా గ్రాస్ప్ చేసుకుంటూనే ఉంటది. ఓకే, తనకి అంటే ఇది అవసరమా లేదా, ఇది మంచిదా చెడుదా, అలాగేం ఉండదు. అన్నిటినీ గ్రాస్ప్ చేసుకుంటూనే ఉంటుంది. ఇట్ కెన్ డూ ట్రిలియన్ థింగ్స్ అట్ వన్స్. ఓకే, అంటే నంబర్ ఆఫ్ వర్క్స్, నెంబర్ ఆఫ్ థాట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ని ఒకేసారి చేయగలదు. అంత పవర్ ఉందన్నమాట మన సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నాట్ లాజికల్, ఇట్ ఈస్ ద ఫీలింగ్ మైండ్. మన కాన్షియస్ మైండ్ వచ్చి లాజికల్ మైండ్ మాట అది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లాజికల్ మైండ్ కాదు, ఇట్స్ ద ఫీలింగ్ మైండ్. ఓకే, మనం ఫీల్ అవుతున్న ప్రతి ఇది కూడా దాని మీద ప్రభావం పడుతుంటది. మనం ఎటువంటి భావాలు కలిగి ఉంటున్నాం అన్నది సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎక్కువగా ప్రభావం
చూపిస్తూ ఉంటది, అది అలాగే డెవలప్ అవుతూ ఉంటది. ఓకే, అలాగే ఇట్ ఈజ్ 1,000,000 times పవర్ఫుల్ దాన్ ద కాన్షియస్ మైండ్. మన కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికన్నా 1,000,000 times పవర్ఫుల్. అంటే చూడండి ఎంత పవర్ఫుల్ ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, అయితే ఇది ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. అయితే ఏం చేస్తుంది ఇన్ని రోజులు అంటే చేస్తుంది తన పని. ఓకే, మనం మన లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తున్నామో, మనం ఎటువంటి విషయాల్ని వింటున్నామో, ఎటువంటి విషయాలను చూస్తున్నామో, ఎటువంటి విషయాల పట్ల మన ఇష్టత చూపిస్తామో, ఇష్టంని అవన్నిటినీ రిజిస్టర్ చేసుకుంటుంటది. ఓకే, ఆ విధంగానే మన తాలూకా ప్రవర్తన కూడా బయటికి వస్తూ ఉంటది కాన్షియస్ మైండ్ త్రూగా. ఓకే, 95% ఆఫ్ అవర్ బిహేవియర్ కమ్స్ ఫ్రమ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, ఈవెన్ మనకి మనం అబ్జర్వ్ చేసుకున్న మన తాలూకు మానసిక స్థితి ఎలా ఉంది అన్నదిగా ఆలోచిస్తే, మనం ఓర్పుగా, ప్రేమగా, సేవాభావంతో ఉంటున్నామా, కోపంగా, జలసీగా, ఓకే, ఇంకా వేరే వేరేవన్నీ ఉన్నాయి కదా నెగిటివ్ ఫీలింగ్స్, ఆడుతూ ఉంటున్నామా? అది ఎవరినాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కదా. సో మనం ఎటువంటి బిహేవియర్ని బయటికి చూపిస్తున్నామో అదంతా కూడా ఎందుకు అలా అవుతుంది అంటే మన మైండ్లో అది ఆల్రెడీ, మన సబ్ కాన్షియస్ మైండ్లో అది ట్యూన్ అయిపోయి ఉంది, ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఎవరైనా అంటే చిన్నప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం, లేదా ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్నల తాలూకు జీన్స్లో కోపం ఎక్కువ ఉందనుకోండి, ఎవరికైనా అంటే తండ్రికి కానీ తల్లికి కానీ ఎక్కువ కోపం ఉందనుకోండి, అంటే కోపం వస్తే మరి కింద మీద చూడరు, అక్కడ ఒక విధ్వంసమే అయిపోద్ది అనమాట. అంత కోపంగానే ఎవరికైనా ఉంటే అటువంటి క్వాలిటీస్ పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బై జీన్స్ వస్తుంది. తర్వాత చిన్నప్పటి నుండి అటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళు చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అనుకోపోయినా కూడా అవి అలా రికార్డ్ అయిపోతాయి మాట మైండ్లో. వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే ఎవరైనా ఇంట్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ, ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుతూ, పాజిటివ్గా ఉంటూ, కాన్ఫిడెంట్గా ఉంటూ, అందరినీ ఆప్యాయంగా చూసుకుంటూ ఉన్నారనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు కూడా అలానే తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు అవే చూస్తూ ఉంటారు, అవే వింటూ ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల అటువంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి వాళ్ళ మైండ్లో అదే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నేను ఎప్పుడు మీకు చెప్తున్నా కదా, చిన్నప్పటి నుండి కూడా నేను ఆధ్యాత్మిక వాతావరణంలోనే పెరగడం జరిగింది. మా అమ్మ నాన్నలు అన్నీ కూడాను అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక లేడీగా మా అమ్మ, అలాగే ఒక మెన్గా మా నాన్నగారు అన్నీ చేస్తూ మా ముందు వాళ్ళు పెరగడం జరిగింది. కాబట్టి అవన్నీ నాలో అప్పటి నుండే అలా రికార్డ్ అవుతూ వస్తూనే ఉన్నాయి. ఓకే, అవన్నీ ఉండబట్టే ఎప్పుడు ఏది అవసరమో అది బయటికి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి 95% ఆఫ్ అవర్ బిహేవియర్ కమ్స్ ఫ్రమ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది మనం తెలుసుకోవాలి అందరం కూడా. ఓకే, అలాగే ద సబ్ కాన్షియస్ మైండ్ షేపింగ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని ఒక తీరుగా తీసుకురావాలి, మనం సిస్టమేటిక్గా ఉంచాలి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరు అంటే మన సబ్ కాన్షియస్ మైండే. ఓకే, అంటే మనకి ఇన్ని రోజులు ఈ సబ్ కాన్షియస్ మైండ్ కోసం పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల యాజ్ యూజువల్ లైఫ్ అలా రొటీన్గా మనం లీడ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే దీని తాలూకా ఉనికి మనలోనే ఉంది అని మనకు అర్థమవుతుందో, ఇది ఎంత పవర్ఫుల్లో మనకు అర్థమవుతుందో, దీన్ని ఎలా పనిచేస్తుంది ఇది అని మనకు అర్థమవుతుందో, దీన్ని కానీ కరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే మన జీవితానికి మనం ఒక మంచి షేప్ని ఇవ్వచ్చు. షేప్ మీన్స్ ఒక మంచి దారిలో మనల్ని మనమే ముందుకి తీసుకెళ్లేటట్టు చేసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. ఓకే, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా క్వాంటిటీని కానీ మనం చూసుకుంటే
మన థింకింగ్ ప్రాసెస్లో ఇక్కడ చూసారు కదా, ఈ రెడ్ కలర్ ఉన్నదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, ఇక్కడ ఈ పిక్చర్లో ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది కాన్షియస్ మైండ్. మనం అనుకున్నాం కదా 95% మంది సబ్ కాన్షియస్ మైండ్ తాలూకు వర్కే ఎక్కువగా ఉంటుంది మన లైఫ్లో. సో దానిలోని నిక్షిప్తం అయిపోయి ఉన్నవన్నీ తాలూకు ప్రభావమే ఈ కాన్షియస్ మైండ్ త్రూగా పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం, మనం డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉంటాం, అన్నీ అవుతుంటాయి మన లైఫ్లో. ఓకే, తర్వాత డిడ్ యు నో యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ 30,000 times more powerful than your conscious mind. ఓకే, మనం మన కాన్షియస్ మైండ్ని కానీ సబ్ కాన్షియస్ మైండ్తో కంపేర్ చేసుకుంటే 30,000 times పవర్ఫుల్ అన్నమాట. అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ని కానీ మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని, కరెక్ట్గా ట్యూన్ చేసుకొని, రీప్రోగ్రామ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కాన్షియస్ మైండ్ కూడా మంచిగా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన అన్నీ కూడాను కంప్లీట్గా మారిపోతాయి. వండర్ఫుల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మనలో వస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగని మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం తెలుసుకొని, మన సబ్ కాన్షియస్ మైండ్ తాలూకు పవర్ని కరెక్ట్గా తెలుసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనకు అసలు తెలుస్తుంది ఫస్ట్ ఏంటంటే హూ యామ్ ఐ, నేను ఎవరిని అన్నది మనందరికి కూడా తెలుస్తుంది. అదేంటి మేడం, మనం మనుషులం కదా, లేదా మనం ఆడవాళ్ళం కదా అని అనొచ్చు. కోర్స్ మనం మనుషులమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కదా. కానీ అంతేనా, ఇంకేం లేదా? ఆలోచిద్దాం. హూ యామ్ ఐ, నేనెవరు, నాకెందుకు భగవంతుడు ఈ జన్మను ప్రసాదించాడు, నేనేం చేయాలి, ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి. ఓకే, అంటే ఈ భూమి మీద కోట్ల కోట్ల ప్రాణులు ఉన్నాయి, పశువులు, పక్షులు, అలాగే క్రిమి కీటకాలు అన్నిన్ని. వాటన్నింటికన్నా ఎంతో ఉత్కృష్టమైనది మానవ జన్మ అని చెప్తుంటారు కదా. మరి ఈ మానవ జన్మ ఎత్తిన మనం అసలు ఎందుకు ఈ జన్మని తీసుకున్నాం, దీన్ని ఎలా మనల్ని మనం మలుచుకుంటే దీన్ని అద్భుతంగా జీవించవచ్చు అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది ఎప్పుడైతే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ఉంటామో, రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటామో. అది తెలిసిందనుకోండి, అసలు మన లైఫ్ని, అంటే ఇంతవరకు జీవితం అంటే ఏదో కష్టాలమయం, దుఃఖమయం అన్న దీనిలో ఉన్నది కాస్త ఒక్కసారిగా అంతా మారిపోయి, బా జీవితం ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అది రావడమే కదా కావాలి అందరి జీవితాల్లో. ఎవరికి అడిగినా కూడాను మీరేం కోరుకుంటున్నారో నేను ఆనందంగా ఉండాలి అనే కదా చెప్తారు. సో మన జీవితాలను మనం ఆనందంగా తయారు చేసుకోవాలంటే అసలు మనం ఎవరం, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తున్నాం, ఏవి మార్చుకోవాలి, ఏవి యాడ్ చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ఓకే, సో అవన్నీ తెలుసుకోవాలి అంటే కీ ఏదైతే ఉందో అది మన సబ్ కాన్షియస్ మైండే. అంటే మన కోసం మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మనం ఇంకా బెటర్గా తయారవ్వాలి మన జీవితంలో అనుకున్నప్పుడు, ఆ లాక్ ఏదైతే ఎంతవరకు పడిపోయిందో మనకి అది ఓపెన్ చేసి మన జీవితాన్ని అందంగా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ లాక్ ఎక్కడ ఓపెన్ చేయాలి, మన సబ్ కాన్షియస్ మైండ్లో. ఓకే, ఇంతవరకు ఏవైతే లిమిటేషన్స్ మనలో ఉండిపోయాయో, మన మైండ్లో ఏవైతే అన్ని పేరుకుపోయి ఉన్నాయో, నేను ఏంటి అన్నది తెలియకుండా, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంకేం చేయలేను, లేదా నేను పెద్ద కుటుంబంలో పుట్టలేదు, లేదా ఫైనాన్షియల్గా ఐఎమ్ నాట్ వెల్ సెటిల్డ్. ఓకే, ఇటువంటి భావాలు ఉండి ఇంకా రకరకాల భావాలన్నీ మనలో ఉంటాయి కదా. వాటి వల్ల మనం ఎక్కడైతే స్టక్ అయిపోయి ఉంటున్నాం మన లైఫ్లో,
దాన్ని ఓవర్కమ్ చేసి మన జీవితాల్ని మనమే తీర్చిదిద్దుకొని ఉన్నతంగా మన లైఫ్ని లీడ్ చేయాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు 95% ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను చెప్పా ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూనింగ్ చేసుకోవడానికి 3 days వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నా అని. March 28 నుండి 30th వరకు, అండ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ తెలుగు. ఆల్ దీస్ సెషన్స్ విల్ బి కండక్టెడ్. టైమింగ్ వచ్చి 8 PM to 9 PM. ఓకే, అండ్ ఇది దేనికి అంటే టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. అంటే ఇంతవరకు ఏవైతే లిమిటేషన్స్లో మనం ఉండిపోయామో ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేసి మనలో అసలు ఏం పవర్ ఉందో దాన్ని తెలుసుకొని దాన్ని షైన్ అప్ చేసుకుంటూ మన లైఫ్ని ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతంగా మార్చుకోవడానికి మనకి మనమే వేసుకున్న పూలదారు లాంటి పూలబాట తయారు చేసుకుంటాం 3 రోజుల్లో. ఓకే, సో ఆల్రెడీ చాలా మంది మన స్నేహ ఫ్యామిలీ నుండి రిజిస్టర్ చేసుకున్నారు 3 days వర్క్షాప్కి. అలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసిన వాళ్ళు కూడాను గూగుల్ ఫామ్ త్రూగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాగే నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడుతున్నారు, మెసేజ్ కూడా పెడుతున్నారు. సో అందరికీ కూడాను ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైతే ఈ 3 days వర్క్షాప్లో జాయిన్ అయ్యి అటెండ్ అయ్యి మీ జీవితాలను మీరు అందంగా తయారు చేసుకుందామని అనుకుంటున్నారో యువర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, సో 3 days వర్క్షాప్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. అండ్ పాయింట్ టు బి నోటెడ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ టీనేజ్ గర్ల్స్. ఎందుకంటే మన స్నేహ కేవలం మహిళలు మరియు టీనేజ్ గర్ల్స్ కోసమే అన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఓన్లీ వాళ్ళ కోసమే. సో వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకోండి దయచేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఈ 3 daysలో అందించడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఓన్లీ విత్ ₹99. కేవలం 99 రూపాయలతోనే మనలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు హోలీ కూడా వస్తుంది కదా. సో హోలీ అంటే అందరూ కూడా రంగులు వేసుకొని చాలా ఆనందంగా ఆడుకునే ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ కదా. అయితే ఆ రంగుల్ని మనం మన జీవితంలో యాడ్ చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే, మన జీవితాంతం కలర్ఫుల్గా ఉండాలి అంటే కేవలం మనం మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ రీప్రోగ్రామ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఒక్కటే ఉపాయం. ఓకే, సో మరి ఎవరెవరైతే ఇంకా ఇంతవరకు రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. సో ఏంటేంటి యాక్టివిటీస్ చేయడం అవుతుందో స్నేహ త్రూగా అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, సో ఇది నేను మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకున్న ముఖ్యమైన విషయం. ఓకే, నా షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి. ఏమైనా అడగవలసినవి, చెప్పవలసినవి ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఇంకా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటున్నారా లేదా అడగాలనుకుంటున్నారా? ఇంకేమైనా విషయాలు, మీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్, అంటే కేవలం ఈ టాపిక్ కోసమే కాదు, జనరల్గా. నేను చెప్పొచ్చా? తప్పకుండా, యూర్ మోస్ట్ వెల్కమ్. చెప్పండి. అంటే మొన్న చిన్న పాప కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మళ్ళీ. సో ఆ రోజు నుంచి ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటంటే పడుకునే ముందు కంపల్సరిగా ధ్యానం చేయాలి.
అలాగే అంటే ఒక 25 నామాలు రాస్తానని ఆ రోజు డిసైడ్ అయ్యాను. సో అది ఏ టైం అయినా అది చేయకుండా అయితే పడుకోవట్లేదు. ఎస్, వెరీ ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట రూల్స్. మనం బెటర్ గా తయారవ్వాలంటే ఖచ్చితంగా ఏదైనా అనుకున్నామంటే అది ఎలాగైనా చెయ్యాలి అని పెట్టుకొని చేసినప్పుడే అవుతాయి ఏవైనా. అయితే ఒక్కొక్కసారి చాలా నిద్ర వచ్చేసి ఎంత ఇదవుతుంది కానీ లేదు, నేను రాయాలి, ఎలాగైనా రాయాలి, ధ్యానం చేయాలి, చేసే పడుకోవాలి అనేసరి మాత్రం చాలా గట్టిగా అనుకున్నాను. సో అది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ధ్యానం చేయడం వల్ల పాజిటివ్నెస్ అంటే ఇంతకు ముందు కన్నా ఇంకా బెటర్ అయింది అన్నమాట. అండ్ కోపం అనేది బాగా తగ్గింది, నాకు తెలుస్తుంది అది. సో పిల్లల విషయంలో కానీ ఏదైనా సరే తొందరగా రియాక్ట్ అయ్యేదాన్ని. సో అలాంటిది ఇప్పుడు అదేం లేదు. ఏదైనా ఎవరైనా ఏదైనా అన్నా సరే, ఈయనైనా ఏదైనా అన్నా సరే ఎక్కువ కోపం అయ్యేదాన్ని అనమాట. ఎప్పుడు నన్నే అంటారు, నేనేం చేశాను అనిసాను, కానీ ఇప్పుడు మరి అదేం లేదు. సో చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ధ్యానానికి ఉన్న పవరే అది. ఓకే, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి అవుతుంది. తర్వాత మన మైండ్ ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉంటది. మన కంట్రోల్లో ఉంటాం. మనం కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ అన్ని కంట్రోల్లో ఉంటాయి కదా. అన్ని కంట్రోల్లో ఉంటాయి. అది మాత్రం గ్యారెంటీ. ఈ ప్రతి విషయంలో కూడా ఓన్లీ అదొక్కటనే కాదు, అటు స్కూల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఏదైనా సరే ఓకే ఇలా చెయ్యాలి, ఇలాగే ఉండాలి, ఓకే ఇలాగే మాట్లాడితేనే అందరికి నచ్చుతుంది కాబట్టి ఇలాగే ఉండాలి అనేది అయితే వచ్చింది నాకు. ఇన్నాళ్ళు ఇంతకు ముందు ధ్యానం అంటే చేద్దాంలే అనుకుని అలాగా అంటే రోజు అశ్రద్ధలాగా అయిపోయేది. కానీ ఇప్పుడు అది లేదు. ఏ టైం అయినా చేసే పడుకోవాలి. నిద్ర వచ్చినా సరే నిద్రను ఆపుకొని మరి లేదు, నువ్వు ఇది చేస్తేనే నువ్వు పడుకుంటావు, లేదంటే నువ్వు పడుకోలేవు అనేసి మైండ్ కి చాలా గట్టిగా చెప్పాను అనమాట. అది వర్క్ చేస్తుంది. ఎలా ట్యూన్ చేస్తే అలా పని చేస్తుంది మైండ్. ఇప్పుడు అర్థమైంది కదా. చాలా బాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకే. సో ఇదంతా మీరు చెప్పడం వల్ల అవుతుంది. సో నేను ఏదైతే నా జీవితంలో పాటిస్తున్నానో, నేను రిజల్ట్స్ పొందుతున్నానో అదే మీతో షేర్ చేస్తాను. సో అది మీరు అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంతకు ముందు ఒక ప్రాబ్లం గురించి చెప్పాను కదా, ఇంట్లో కొంచెం ప్రాబ్లం గా ఉంది అని. అది మీరు తర్వాత నాతో చెప్పు పర్సనల్ గా అన్నారు కదా. అయితే నేను ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానో ఇంకా ఆ ప్రాబ్లం కూడా ఏంటంటే సర్లే వాళ్ళ ప్రాబ్లం కదా, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారులే, మనం ఇంటర్ఫియర్ అవడం మనకు అవసరం లేదేమో అనేసి అని అనిపించింది. సో దానికి నేను చాలా పీస్ఫుల్ అయ్యాను నేను. అంటే ఎక్కువ నాన్న గురించి టెన్షన్ పడేదాన్ని. నాన్నకు కూడా అదే చెప్పాను, మీరు టెన్షన్ అవ్వకండి, మీరు ఏం పట్టించుకోకండి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటూ మీరు వదిలేండి, మీరు హాయిగా ఉండండి అని ఆయనకి చెప్పాను. నేను కూడా పూర్తిగా మైండ్ లో నుంచి అది తీసేసాను అనమాట. అంటే ప్రతిదానికి కూడా ఏంటంటే ఒక రోల్ ఉంటది అన్నమాట మనది, మన పాత్ర ఏంటన్నది. అంటే ఎవరి విషయాల్లోనైనా కూడాను మన తాలూకు పాత్ర ఏంటి అన్నది ఉంటది అన్నమాట. సో అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటే మనం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, దేనికోసం ఎంత ఆలోచించాలి మనకు అర్థం అవుతుంది. అలా కాకపోతే ఏంటంటే నా వాళ్ళు కదా, వాళ్ళ ప్రాబ్లం ఉన్నారు, అది ఎలా సాల్వ్ చేసేయాలని మనం ఎక్కువ ఆలోచిస్తాం. కానీ అందులో మనం చేసేది ఏమి ఉండదు అక్కడ. ఏముండదు, మనం చెడ్డ అయిపోతాం తిరిగి. అంతే, మనం చెడ్డ అయిపోతాం, మన ఎనర్జీ అక్కడ వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, హెల్త్ మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అదే అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం గురించి నాకు తెలుసు అని అన్నయ్యకి కూడా తెలుసు. కానీ ఇంతకు ముందు కన్నా అన్నయ్య బిహేవియర్ చాలా మారింది అనమాట నా మీద. అంటే నేను అడగకుండా ఉండడం అదొక మంచిదైంది అని నాకు తెలిసింది దానివల్ల. అదే మన లిమిట్స్ మనకు తెలిస్తే అలా ఉంటది అనమాట. అదే అంటే ఆ మధ్య ఎక్కువ దాని గురించి బాధపడేదాన్ని, ఏంటి ఇలాగవుతుందా అని. కానీ ఇప్పుడైతే అది లేదు. 100% ఓకే, వాడి ప్రాబ్లం కదా, వాడే తీర్చుకుంటాడు, సర్లే మనకు అడిగితే అప్పుడు సలహా ఇద్దాం అని అనుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఎవరి లైఫ్ లో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. మనకు ఒకవేళ ఎవరైనా హెల్ప్ అడిగితే మనం చేయగలిస్తే
ఆ విధంగా చేయడమే తప్ప మనం కావాలని ఇంటర్ఫియర్ అయ్యి ఎవరినో జీవితాలు మార్చేద్దాం అనుకుంటే అది అవ్వదు ఎప్పుడు. అవదు అవదు. ఓకే. అదే నాకు అర్థమైంది బాగా. కానీ ఇదంతా ధ్యానం వల్ల మాత్రమే. అంతే. ఈ చేంజ్నెస్ అంతా వచ్చింది ధ్యానం చేయడం వల్ల. మినిమం 5 to 10 minutes అయినా లేదు, ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి, చేసే పడుకో, లేదంటే నువ్వు పడుకోలేవు అనేసని ఒకవేళ పడుకుండిపోయినా మళ్ళీ లెగిసి చేస్తున్నాను, చేసి మళ్ళీ పడుకుంటున్నాను అనమాట. అదే అదే సబ్ కాన్షియస్ మైండ్ తల పవర్. మనం ట్యూన్ చేసాం అనుకో అది లేపేస్తుంది అనమాట నిద్రలో. నేను ఇది చేస్తా అన్నా కదా లేకు అని చెప్పి. అదే పాపకి పడుకోబెడితే ఒక్కోసారి పడుకుండిపోయినా ఏంటంటే లేదు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు రాయలేదు, ధ్యానం చేయలేదు, ఎలా పడుకుంటున్నావు, లెగు అని లేపుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వెరీ గుడ్. అనిపించి లేచి చేస్తున్నాను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మాత్రం. ఎస్. సో ఈ హ్యాపీనెస్ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ధ్యానాన్ని వదలకుండా కంటిన్యూ చేస్తూ ఉండు. బీ హ్యాపీ ఆల్వేస్. అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. మీ మైండ్ ని కరెక్ట్ గా ట్యూన్ చేసుకొని మంచి రిజల్ట్స్ పొందుతున్నందుకు. అది మీ వల్లే కేవలం. ఐఎమ్ జస్ట్ మీడియం అమ్మా. అవును, కానీ మీరు పదే పదే చెప్పడం కూడా అంటూ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా ఒకసారి చెప్తారు, వాళ్ళు వినట్లేదులే మనకి ఎందుకు అని వదిలేస్తారు. కానీ మీరు అలాగ అనుకోవట్లేదు కదా. ప్రతి క్లాస్ లో మా గురించి ఆలోచించి మీరు క్లాసులు చేస్తున్నారు కాబట్టి సో ఆ క్రెడిట్ అంతా మీదే. సో ఇదంతా ఇలా చేస్తున్నందుకు మీరు కూడా అది అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. ఎస్, అవును. వెరీ గుడ్. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు మనకి, జైనవి గారు. హార్టీ వెల్కమ్ టు యమ్మా, టు అవర్ ఫ్యామిలీ అండ్ టుడే సెషన్. హాయ్ మేడం, అందరికి హాయ్. హలో, హాయ్. బాగున్నారా? బాగుంటాను మేడం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు ఈ స్నేహ ఫ్యామిలీలో చేరాలనుకున్నారు? మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకేమైనా తెలుసుకోవాలని చెప్పి, అసలు ఈ సృష్టి ఏంటి, విశ్వం ఏంటి, ఈ లోకం ఏంటి, అదంతా తెలుసుకోవాలని దీనిలో జాయిన్ అవ్వాలనుకున్నాను మేడం. యా. సో ఈరోజు సెషన్ అటెండ్ అయ్యారా ఫస్ట్ నుంచి? ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. ఇంటికి వచ్చి వంట చేసుకునేసరికి లేట్ అయింది, ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. సో ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అవుతుంది వీడియో, మీరు రేపు చూద్దరు కానీ మళ్ళీ. అలాగే మేడం. యా. సో యాక్చువల్లీ జైనబీ గారు ఒక క్వశ్చన్ అడిగారు నాకు ఫోన్ చేసి నిన్న. మేడం మీ ఫ్యామిలీలోకి నన్ను యాడ్ చేస్తారా అంటే, ఏం అమ్మ అలా అడుగుతున్నారంటే, నేను ముస్లిం కదా ఓకే అని. సో ఇక్కడ మనకి ఏంటంటే జీవితం కోసం మాట్లాడుకోవడానికి, భగవంతుడి కోసం మాట్లాడుకోవడానికి ఎప్పుడు కూడా మతంతో సంబంధం ఉండదు. మన హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, జైన్, బుద్ధిజం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని ధర్మాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడాను మానవులు సృష్టించుకున్నవే తప్ప భగవంతుడికి ఆ డిఫరెన్స్ ఉండదు. ఆ యూనివర్సల్ పవర్ కి ఆ డిఫరెన్స్ ఉండదు. ఓకే. సబ్కా మాలిక్ ఏక్ హే అంటాం కదా. ఓకే. యూనివర్సల్ పవర్ ఈజ్ ద సింగిల్ పవర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే దాన్ని మనం డిఫరెంట్ ధర్మాలని ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ఆ ధర్మానికి సంబంధించిన దేవుడు అని మనం ఎవరైతే అనుకుంటున్నాం, ముస్లిమ్స్ అయితే అల్లాని, క్రిస్టియన్స్ అయితే జీసస్ ని, అలాగే హిందువులు డిఫరెంట్ గాడ్స్ ని ప్రే చేయడం, ఫాలో అవడం అవుతుంటాయి తప్ప అంతా ఒకటే. ఓకే. సో నేను అదే చెప్పాను ఆవిడకి నిన్న. ఆల్రెడీ మా ఫ్యామిలీలో కూడా ఉన్నారమ్మా ముస్లిమ్స్ కూడాను అని చెప్పి కూడా చెప్పాను. అయితే యా, అయితే ఎవరైతే ముస్లిమ్స్ అయినా కూడాను ఇటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే జీవితం కోసం తెలుసుకోవాలి, అసలు జన్మల కోసం తెలుసుకోవాలి, జన్మలు ఉన్నాయా లేవా, తర్వాత కర్మ సిద్ధాంతం కోసం తెలుసుకోవాలి అన్ని ఆలోచిస్తున్న వాళ్ళందరూ మనకి రీచ్ అవుతున్నారు. సో వాళ్ళకి అవసరమైన గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అనుకుంటున్నా. సో ఈ జర్నీ ఇలాగనే కొనసాగిద్దాం. అవసరమైన వాళ్ళందరికి కూడాను ఎప్పుడు ఏది తెలియజేయాలో తెలియజేయడం అవుతూ ఉంటుంది. ఓకేనా?
మేడం ఇట్లా మీరు అంతా అదేంత క్రియేట్ చేసి అందరినీ దీంట్లోకి తీసుకొచ్చి ఇట్లా అందరికి విషయాలు తెలియజేయడం చాలా గ్రేట్ మేడం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం. సో నేను యాక్చువల్లీ నా లైఫ్ గోల్ పెట్టుకున్నా ఏంటంటే మినిమం ఒక 1 lakh women కి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తెద్దామా. ఓకే, ఎవరైతే కానీ అందరూ అది కొంతమంది మాత్రమే చేయగలరు, అలా అందరికి తెలియజేయాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేది కొంతమందికే వస్తది, అది మీరు చేస్తున్నారు, అందుకే గ్రేట్ అని చెప్తున్నా మేడం. యా, సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను అసలు రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని అవసరమైన మార్పులు తెచ్చుకుంటే మనం ఎటువంటి లైఫ్ అయితే లీడ్ చేస్తాం దానికన్నా ఇంకా వండర్ఫుల్ గా లీడ్ చేయొచ్చు. అయితే తెలియక లిమిటేషన్స్ లో ఉండిపోయినప్పుడే ఒక విధంగా ఉంటది అనమాట. కానీ ఇవన్నీ తెలుసుకుంటే ఏంటవుతుందంటే ఒక అద్భుతం అనిపిస్తుంది మనకి జీవితం అసలు. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి అది ఓన్లీ నాతోనే ఉండిపోకూడదు, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేద్దాం, అందరు కూడా అలాగే హ్యాపీగా ఉండాలి, అందరి లైఫ్ కూడా అలాగే ఫుల్ఫిల్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. మేడం అలా హెల్ప్ చేయటం, మనకు తెలిసిన ఇతరులకు తెలియజేయటం అది చాలా మంచి విషయం మేడం. అంతేకాకుండా మనం ఇతరులకు ఏదైతే ఇస్తామో అది మనకి వస్తది అనేది కూడా అది చాలా గుడ్ మేడం. అంతేనమ్మా, మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో ఎటువంటి కర్మలు చేసుకుంటామో అవే మనకు తిరిగి వస్తూ ఉంటాయి. అవును మేడం. ఎస్, అదే కర్మ సిద్ధాంతం కూడా. అవును మేడం. ఎస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ స్నేహ ఫ్యామిలీ అమ్మ. అలాగే మనం కంటిన్యూ చేద్దాం మన జర్నీని. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. యా, ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? చేసేటప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయా? కంట్లో నీళ్ళు వస్తాయి స్టార్టింగ్ లో. ఎందుకంటే ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అదే. ఓకే, ఏంటంటే ధ్యానం చేసేప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం కదా, అంతవరకు మనం ఎప్పుడు కూడాను కళ్ళు ఓపెన్ చేసి ఉంచి అన్ని చూడడం అవన్నీ చేస్తూ ఉంటాం. ఒకేసారి కళ్ళు మూసుకొని స్టాటిక్ గా అలా కూర్చోవడం అంటే మన కళ్ళుకి అలవాటు ఉండదు, మన బాడీకి అలవాటు ఉండదు. కాబట్టి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఆ డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా పని చేసామనుకోండి, మనకు తెలియనిది ఏదైనా చేసేటప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కష్టం అవుతుంది కదా. అలాగా ప్రతిరోజు చేస్తూ చేస్తూ ఉంటే మన బాడీకి మన మైండ్కి అలవాటు అయిపోయి అలాగ మళ్ళీ మనం ముందుకెళ్తూ ఉంటాం కదా. అలాగే ఇది కూడా ధ్యానం చేసేటప్పుడు కంట్లో నీళ్ళు రావడం అవుతుంది, అలాగే తిమ్మిర్లు పట్టినట్టు అవుతుంటాయి కాళ్ళు చేతులు అవిని. ఒక్కోసారి పైనుండి కూడాను అంటే కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తూ ఉంటది, అంటే కొంచెం ముందుకు వెళ్తున్న కొద్ది. ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్, దానికోసం ఏమి మనం బాధపడక్కర్లేదు, ఫీల్ అవ్వక్కర్లేదు. కంట్లో నీళ్ళు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ అలా కొద్ది రోజులు అయితే తగ్గిపోతాయి. ఓకే మేడం, నాకు కూడా ఒక డౌట్. అడగండి. ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు ఇదంతా కుంజినట్టు అవ్వడం, ఒళ్ళు తిరిగి వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం, నెట్టేసినట్టు అవుతుంది. మీరు మెడిటేషన్ ఎంత టైం చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మెడిటేషన్ చేసినప్పుడు? తక్లం ముక్లం పెట్టుకుంటా, కళ్ళు మూసుకొని వింటూ ఉంటా ఏదో ఒక మ్యూజిక్, హెడ్ ఫోన్ పెట్టి ఏదో ఒక మ్యూజిక్ వింటూ ఉంటా. అంతే, ఇదంతా గుంజినట్టు నెట్టేసినట్టు వామిటింగ్ వస్తుంది. ఇయర్ ఫోన్ పెట్టి మ్యూజిక్ వింటున్నారు మీరు కదా? చిన్న మ్యూజిక్ పెడతా, ఏది మనీ విషయం గానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మ్యూజిక్ పెట్టుకుంటా. సో మీరు ఆ ప్రాసెస్ ని కొంచెం మార్చాలమ్మా. ఇయర్ ఫోన్ పెట్టి మ్యూజిక్ వింటున్నారు కదా, అది అలా చెయ్యొద్దు. మీరు కళ్ళు మూసుకొని న్యాచురల్ గా మామూలుగా ఉంటూ బయట శబ్దాలు ఏమి వినబడొద్దని ఏదో ఒక మ్యూజిక్, అంటే సినిమా పాటలు కాదు, మనీ మ్యూజిక్ అలాంటివి ఉంటాయి, అవి పెట్టేస్తా. అలాగేం అవసరం లేదు.
బయట మ్యూజిక్ ఆర్ బయట వాయిస్ మనకేం వినబడకూడదు అని ఇలాగా చేసుకోవడం అది అంత కరెక్ట్ కాదు. మీరు అలా పెట్టుకోవద్దు. మీరు న్యాచురల్ గానే కళ్ళు మూసుకోండి. మీకు ఇష్టదైవ నామం ఏదైనా ఉంటే దాన్ని చెప్పుకోండి, లేదంటే ఓం చెప్పుకున్నా పర్వాలేదు. అంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మనసులోనే ఓం ఓం అని చెప్పుకోవడం. అలా నెమ్మదిగా చెప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఆ గుంజినట్టు ఉండడం అవన్నీ ఉంటున్నాయి కదా, అది అలాగా తగ్గుతుంది. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం అంటే అది ఎలక్ట్రిక్ డివైస్, అది దాని తాలూకా రేడియేషన్ ఉంటది. ఓకే, దాని ప్రభావం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయం మీద మీరు కొంచెం మార్పు తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్, ఎంతసేపు చేయొచ్చు మ్యామ్? మీరు స్టార్టింగ్ లో ఒక 10 or 15 minutes చేయండి, ఆ తర్వాత అవసరమైతే పెంచొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అలా చేసి చూడండి, చూద్దాం ఏమైనా చేంజ్ వస్తుందా లేదన్నది. కొంచెం టైం పడుతుంది స్టార్ట్ చేసి మీకు మళ్ళీ సెట్ అవ్వడానికి అవన్నీ. వెంటనే అన్ని అయిపోవు కదా ఏది. ఓకే మ్యామ్, ఇంకొక చిన్న డౌట్ మేడం. ఎంట్రన్స్ నెంబర్ అంటారు కదా మేడం, 369 888 అవి కంటిన్యూగా కనిపిస్తున్నాయి మ్యామ్. మంచిదే. ఏంటి కనిపిస్తున్నాయి మీకు? 48 48 38 55 55 55 కదా, 55 55 4 5 369 786 మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీకి వెళ్తుంటే కనిపిస్తాయి. ఈ రోజు మా పాప గురించి అనుకున్నా, చెప్పొచ్చో లేదో తెలియదు. చెప్పండి. పాప గురించి జాబ్ రావాలి అని చెప్పి నాకు ఒక నెంబర్ కనిపించాలి అనుకున్నా. 5 minutes లో ముందు ఉంది ఆ నెంబరు. వెరీ గుడ్. అలాంటి ఈ మధ్యలో కొన్ని జరుగుతున్నాయి. అదే ఉంటది అన్నట్టు ఆలోచన, పాపకు జాబు అని. ఇవాళ ఉట్టిగానే ఆటోలో వచ్చుకుంటూ అనుకున్నా, ఒక నెంబర్ కనిపిస్తే మా పాప జాబ్ అంటే ఈ 1 week లో వచ్చినట్టే అని మనసులో అనుకున్నా, నెంబర్ కనిపించింది. వెరీ గుడ్. అది అంటారా మ్యామ్? సో కమింగ్ డేస్ లో అంతా మంచి జరగబోతుందని ఇండికేషన్స్ ఇవన్నీ. అయితే నాకు లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగారు, మేడం మీరు సెషన్స్ లో ఎప్పుడు ఏంజల్ నెంబర్స్ కోసం చెప్పడం లేదు ఎందుకు అని అడిగారు అన్నమాట. ఓకే, అయితే నేనేం చెప్పానంటే తనకి నంబర్స్ అన్నివి కూడా లక్కీ నంబర్స్ యాక్చువల్లీ. ఓకే, ఏ నంబర్ కూడాను తక్కువ అని ఉండదు కదా, ప్రతి నంబర్ కూడాను దాని తాలూకా ఇంపార్టెన్స్ ఉంటది. ఇప్పుడు మనం ఏ విషయాన్ని తీసుకున్నా కూడా, ఏ నెంబర్ తోని కనెక్ట్ అయినవి ఏవి తీసుకున్నా కూడాను ప్రతి నంబర్ కూడాను మోస్ట్ ఇంపార్టెంట్. అయితే కొంతమంది కొన్ని డిఫరెంట్ సెషన్స్ అవి అటెండ్ అవుతూ ఉన్నారు కదా ఈ మధ్యన. సో ఏంజల్ నంబర్స్ అని కొంతమంది చెప్పడం అవన్నీ అవడం వల్ల వాటిని సెట్ చేయడం చేస్తున్నారు అనమాట. పలానా నెంబర్ నాకు కనిపిస్తే మంచి అవుతుంది, ఓకే నేను అనుకున్న నెంబర్ కనిపిస్తే నాకు మంచి అవుతుంది అని అనుకోవడం వల్ల ఇలా అనిపిస్తూ ఉంది. మరి ఇవి మనకి తెలియనప్పుడు ఏవేవి మన జీవితంలో మంచి అయ్యాయి అవన్నీ అయ్యాయి కదా, అప్పుడు మనం ఈ నెంబర్స్ చూడలేదు కదా. కాబట్టి ప్రతిదీ మంచిదే. ఓకే, ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, ఒకటి యూనివర్స్, సింగిల్ యూనివర్స్ కదా. అలాగే 2 తీసుకున్నాం అనుకోండి, మన జన్మకి కారణమైన మన తల్లి తండ్రి ఇద్దరు. ఓకే, అలాగే 3వ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, మనకు మామూలుగా హిందూ మత పరంగా త్రిమూర్తులు అంటారు కదా. అలాగే 3 కళ్ళు అంటాం మనం, మనకి ఉన్నవి ఫిజికల్ ఐజ్ 2 అయితే మన 3వ కన్ను అంటే అది బయటికి కనిపించదు, మన లోపలే ఉంటది. అది అవేకన్ అయ్యాక మన కోసం మనం తెలుసుకోవచ్చు. సో దానికి సింబాలిక్. అలాగే 4 దిక్కులు కదా, 5 పంచభూతాలు, 6 షట్చక్రాలు మనలో ఉన్నవే, 7 సప్త ఋషులు, అలాగే 8 అష్ట దిక్పాలకులు, 9 నవగ్రహాలు. ఏ నంబర్ తక్కువ? దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది కదా.
ఓకే, అన్ని నంబర్స్ కూడా మంచివే. అయితే మీరు ఇప్పుడు అన్నట్టు కొన్ని కొన్ని particular గా మనకి పదే పదే కనిపించడం చేయడం అదేంటంటే శుభ సూచకాలే. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి అవ్వబోతున్నాయి అని కొన్ని ఇండికేషన్స్ కూడా అవి మనకి వస్తూ ఉంటాయి. తర్వాత ఎప్పుడు కూడా మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం, ఆలోచిస్తూ ఉండడం వల్ల అలాంటివి మనకి ఇండికేషన్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అవి అర్థం అవుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ లేకపోతే అసలు మనం పట్టించుకోం కదా. ఏంజల్ నెంబర్స్ అన్న విషయం కాన్సెప్టే మనకు తెలియదు అనుకోండి, అవి అక్కడ ఉన్నా మనం పట్టించుకోం అప్పుడు ఆ నెంబర్స్ కదా. అది ఒకటి మన మైండ్ లో ఉంది కాబట్టి అది కనిపించగానే ఓకే ఈ నంబర్ కనిపించింది అని మనకు అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసినా కూడా మనకి మీకు ప్రజెంట్ శుభ సూచకాలే వస్తూ ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్. మీ అప్కమింగ్ ఫ్యూచర్ లో మీ పాపకి జాబ్ రావాలని అందరం కూడా కోరుకుందాం. ఓకేనా? యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? మీరు అన్మ్యూట్ చేయండి అమ్మా మైక్. అంతకుముందు అన్ని క్లాసులు విని మేడం, ఇప్పుడు ఏ క్లాస్ వినట్లేమో, స్నేహ గ్రూప్ ఒక్కటే వింటున్నా మేడం. మీరు చెప్పే మైండ్ లో పెట్టుకుంటున్నా. ఓసారి క్లాస్ మిస్ అయినా కూడా మళ్ళీ యూట్యూబ్ లో వింటున్నా, కూడా వింటున్నా. అన్ని మెసేజ్ చూస్తే కానీ నాకు ఇంగ్లీష్ రాక మెసేజ్ చేయండి మేడం. ఓకే ఓకే, అప్పుడప్పుడు క్లాస్ చూస్తాను, ఎందుకంటే సారీ మేడం, ఎందుకంటే డ్యూటీ టెన్షన్ లో ఉంటాం. ఆ టైంలో అక్కడ క్లాస్ డిస్టర్బ్ చేస్తారు అని చెప్పేసి నా వచ్చిన తర్వాత యూట్యూబ్ లో అన్ని వింటాం మేడం. మళ్ళీ అవును, అన్ని అయితే నేను ఈ గ్రూప్ లో యాడ్ అయిన కాన్సలే కొంచెం ఫ్యామిలీ బాగుంది, ఆరోగ్యం బాగుంటున్నాయి, పిల్లలు కూడా స్టడీలో కొంచెం బాగానే ఉంది. నాకు కూడా మనీ పరంగా కొంచెం పీస్ఫుల్ గా అయింది. అంటే కాడ ఏమన్నా తక్కువ ఉన్నా ఇంకో కాడ సెట్ అవుతుంది. అవును, ఇప్పుడు చెప్తాము అనుకున్నా చెప్పేంత టైం ఉండట్లే. అంటే టైం అంటే ఎక్కడ ఉంటున్నా, అందుకే చెప్పాలనిపిస్తుంది. అప్పుడు నేను 12-15 లోపు సంపాదించేది, ఇప్పుడు 20 వరకు సంపాదిస్తున్నా మేడం. వావ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంటే కొంచెం ఇంట్లో ఫ్యామిలీ కూడా అంత గొడవలు ఏమీ లేకుండా మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యింది. నేనే కోపంగా ఉండేది, తగ్గి మంచిగా నిదానంగా ఆలోచిస్తున్నాను. చూసారా, మనం ఒక్కలం మనల్ని మార్చుకుంటే ఎన్ని మార్పులు వస్తున్నాయి జీవితంలో. గ్రూప్ లో అందరికి చెప్పాలి అనుకున్నా మేడం, ఈరోజు చెప్పాలనుకుంటున్నా మేడం. నా మైండ్ సెట్, నేను కొంచెం నా పక్కన ఉన్న కొలీగ్స్ తో మాట్లాడడం అన్ని కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఇంతకుముందు ఒక మేడం తో మాట్లాడా మన గ్రూప్ లో, వాళ్ళ ఫ్యామిలీ మన గ్రూప్ లో ప్రతిదానికి చెప్తది, చైతన్య మేడం. మాట్లాడా మేడం, బాగా చెప్తారని చెప్పింది, చాలా మంచిగా చెప్పింది. నా మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోవాలి అని నేను డిసైడ్ అయ్యి నేను మార్చుకొని కొంచెం చాలా వరకు మారా. మా మేడంతో కూడా అప్పుడు నేను బాగా మాట్లాడే ఎదురు, అంటే మాట్లాడడం తప్పు, నాలో తప్పు ఉంది అని నేను డిసైడ్ అయ్యి నేను తగ్గి అక్కడ ఏమైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఒప్పోనొప్పో చేసుకుంటున్నా. తప్పు నాదే అని ఒప్పోనొప్పో చేసేసుకుంటున్నా. పరంగా బాగుంది, పిల్లల స్టడీ బాగుంది, మా హస్బెండ్ బాగానే ఉన్నాడు, ఇంట్లో కూడా అంత సర్దుమని. వెరీ గుడ్, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఇవన్నీ వింటుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మోస్ట్ వెల్కమ్ అమ్మా. అదే నేను ఎప్పుడు చెప్తున్నా కదా, మనల్ని మనం మార్చుకుంటే, మనలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా అన్ని మారుతాయి. ఓకే, సో మన జీవితాన్ని మనం అందంగా గార్డెన్ లా తయారు చేసుకుంటే ఆనందాలు అనే బటర్ఫ్లైస్ అన్ని వాళ్తాయి అని మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇవే మన రియల్ ప్రూఫ్స్ అన్నమాట. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ తాలూకు ఎక్స్పీరియన్స్ ని ఇలా షేర్ చేసినందుకు మా అందరితో ఈరోజు. అండ్ ఇంకా మీరు ఇంకా బెటర్ కావాలి లైఫ్ లో. ఒకటి ఏమనుకున్నా అంటే, పాప జాబ్ వస్తే చెప్పాలి అనుకున్నా, కాకపోతే ఈరోజు చిన్నగా మైండ్ లో హ్యాపీనెస్ వచ్చేసింది. వస్తుంటానే క్లాస్ లోనే వాళ్ళ గబగబా వచ్చేసా. డిస్టర్బ్ అవుతా, ట్రావెలింగ్ లో ఉంటే డిస్టర్బ్ అవుతా అని వస్తుంటే కార్ లో ఉట్టిగా అనుకోగానే అది నాకు జరిగింది. అయితే నాకు జరిగినట్టే అనుకొని చెప్పేస్తున్నా. జరిగినట్టే కాదు మేడం, జరిగింది.
జరిగింది అంతే. వచ్చింది. ఎస్. ఓకే. థ్యాంక్ యూ. యా, రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని చూడడం, మాట్లాడడం, మీ తాలూకా ఫీలింగ్స్ అన్ని వినడం. ఏ పర్పస్ తో అయితే నేను ఇవన్నీ స్టార్ట్ చేశానో వాటికి వండర్ఫుల్ ఉదాహరణలు అన్నమాట. మీలో వస్తున్న మార్పులు, మీ లైఫ్ లో వస్తున్న మార్పులు, ఇవన్నీ కూడా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ. యా, ఓకే. సో అది చూసారు కదన్నమ్మా, మన సునీత గారు లైఫ్ లో ఎటువంటి వండర్స్ జరుగుతున్నాయో. ఓకే. సో ఎవ్రీ వీక్ ఆవిడ మాక్సిమం అటెండ్ అవుతూ ఉంటారు. ఒకవేళ వీలు అవ్వకపోయినా కూడాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న వీడియోని చూడడం చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. సో కేవలం తనలోనే కాకుండా తన ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ, పిల్లల్లో, హస్బెండ్ లో, ఫైనాన్షియల్ గా, ఓకే, అన్ని విషయాల్లో కూడాను మంచి మార్పు వచ్చింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటానని ఆవిడ షేర్ చేస్తున్నారు. సో ఇదే కావాలి మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇలాగే ఆనందంగా, ఫుల్ఫిల్డ్ గా లైఫ్ లాంగ్ ఉండాలి. అదే నా తాలూకా మిషన్ అండ్ విజన్ కూడా. ఓకే. సో ఇంకేమైనా అడగవలసిన, చెప్పాల్సిన ఉన్నాయా ఎవరికైనా? యా, చెప్పండి అమ్మా. మేడం లావణ్య మేడం. చెప్పండి మేడం వినిపిస్తుందా మేడం? చెప్పండి. హర్ష మేడం ఉన్నారు కదా, తను కొంచెం చెప్పలేరు మేడం, తన ఫీలింగ్స్ అవి చెప్పలేరు. కొంచెం తన మ్యారేజ్ గురించి, తన హెల్త్ గురించి జాయిన్ అయ్యారు మేడం దీంట్లో. ఓకే. కొంచెం అదే 3 days దాంట్లో కూడా చేరారు ఇవాళ. ఇంట్లో కూడా సరిగ్గా వినియర్ మేడం క్లాసులు, అంటే అది వచ్చాక మళ్ళీ మార్నింగ్ వింటది సార్ కూడా, కొంచెం ప్రాబ్లం మేడం. ఓకే, ఓకే. చాలా మంది ఉన్నారు అలాగా. అయితే చెప్పాను, బాగుంటది నీకు మ్యారేజ్ అవుతుంది మేడం, కన్సల్ట్ అవుతే కంపల్సరీ అని చెప్పాను మేడం. చెప్పి ఇవాళ చేశాను మేడం తన్ని. కొంచెం అదే వీడియో రేపు చూస్తుంది మేడం, తను వాళ్ళు లేనట్టుంది రేపు. సో ఇదే, అంటే మనం ఏవైతే బెనిఫిట్స్ పొందుతున్నామో లైఫ్ లో, అవి మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడం. ఓకే. మనకు తెలిసిన వాళ్ళకి ఈ విషయాలు తెలియజేసి వాళ్ళని కూడాను ఈ దారి గుండా మలచడం కూడా ఒక సాధనే. ఓకే. ఇతరులను సన్మార్గవంతులను చేయడం సాధన యొక్క భాగమే అగును. ఇది మేము మందిరంలో ప్రతిరోజు ధ్యానం చేసిన తర్వాత మహావాణిలో చెప్తాం అన్నమాట. ఓకే. సో ఆ పనే చేస్తున్నాం మనం. బాగా అనిపిస్తుంది మేడం, అందరినీ చేయాలి, మేడం దగ్గర తీసుకురావాలి, ప్రాబ్లం పోతే వాళ్ళకి కూడా అనే ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది మేడం. మనది అయిపోయింది, మాది ఇక బాగానే ఉంది, అయిపోయింది, మంచిదే ఉంది అనేది వచ్చేసింది. వాళ్ళని కూడా తీసుకురావాలి మీ దగ్గరికి, కన్సల్ట్ అవ్వాలి, మిమ్మల్ని కలిస్తే పోతాయి వాళ్ళవి కూడా అనేసి. లెట్ us hope for the best. మనం మంచి మనసుతో ఏదైనా కోరుకొని చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు వస్తాయమ్మా. వాటన్నింటికి ఐ మీన్ ప్రత్యక్ష సాక్ష్యాలే మీరు మీ లైఫ్ అండ్ మీ లైఫ్ లో వస్తున్న చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్. సో మీరందరూ ఇలా షేర్ చేస్తుంటే నాకు ఇంకా నా ఎనర్జీ లెవెల్ బూస్ట్ అవుతుంది అనమాట. ఎస్, నేను చేస్తుంది మంచిగా చేస్తున్నాను, ఇంకా బాగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నన్ను అప్రోచ్ అవుతున్నందుకు, తర్వాత ఇవన్నీ వినడం, అర్థం చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేస్తూ మీ లైఫ్ లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కూడా రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎనర్జీ బూస్టర్ ఫర్ మీ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హ్యాపీ మేడం, ఎంతో సంతోషం. సో ఆ హ్యాపీనెస్ ఎప్పుడు అలాగే ఉంటది, ఇంకా డెవలప్ అవుతూనే ఉంటది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీక్. ఓకే, మరొక ముఖ్యమైన అంశంతో. అలాగే ఈ 28th నుండి 3 days వర్క్షాప్ ఉంది కదా, ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకెవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో మరి లేట్ చేయకుండా చేసుకోండి. తర్వాత మీ
నియర్ అండ్ డియర్కి కూడా తెలియజేయండి ఈ విషయాలు. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళ లైఫ్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి ఆ 3 days బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా, హ్యాపీగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యా, యూ మోస్ట్ వెల్కమ్. సో ఉందాం ఈ రోజుకి. టిల్ దెన్, ఐ మీన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలిసేంత వరకు టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఓకే, గుడ్ నైట్, బాయ్. మ్యామ్ హై ఫై ఓకే, హై ఫై ఆల్. ఎంతమంది ఇక్కడ ఉన్నారు అందరికీ హై ఫై. ఓకే, ఓకే, బాయ్. Thank you, madam. Thank you so much.